కోరిక తీర్చుము ప్రాణేశ్వర. దేవి నీ కోరిక తీస్తున్నా, ఇదిగో పోతున్నాను. పరిగెడుతున్నా మీ అన్నకి ఏదో ఆపద కలిగినట్టున్నది కానీ నీవును పోయి నీ అన్నకు రక్షింపమని నేను ప్రాధేయపడుతున్నాను. నా మాట జవదాటక మీ అన్నను రక్షించమయ్యా లక్షణ. ఏమి తల్లి, మా అన్నకి ఏదో ఆపద వచ్చిందని నీవు అనుమానం పడుతున్నావు. ఈట ప్రపంచానికి అతడు భగవంతుడు శ్రీరామచంద్రుడు. ఏ ఆపదగల తల్లి సీతాదేవి. లక్షణ, మీ అన్నకు ఆపద కలిగినది కానీ నీవును వెళ్ళి ఆ ఆపద నడిగెట్టుకొని రమ్ము. కానీ ఈ యొక్క 3 గిన్నెలు ఇస్తున్నాను. ఎంత పడైందని వాడు యువత రావ తల్లి, ఇదే పోతున్నాను. అయ్యా యతీంద్ర, రమ్ము. ఈ ఆసనము పైన కూర్చొని ఈ ఫలంబులు భుజించుము. యతీంద్ర, ఈ ఆసనము పైన కూర్చోడు. యువదేవుని, నీ ఒంటరిగా ఈ యొక్క భుజీవమితం ఉన్న కారణమేమి? నీవు వృత్తాంతమేమో నాతో విన్నవించము. యతీంద్ర, మాది అయోధ్యా పట్టణం. దశరథ మహారాజు కోడెలను. నా పతి శ్రీరామచంద్రుడు. నా పేరు సీతయ్య. ఇప్పుడిప్పుడే ఒక లేడి మృగముకు కనపడగా దాన్ని పట్టి చెత్తుమని అడవులకు అన్నదమ్ముల ఇరువురును వెళ్ళి ఉన్నవారు. నీవు ఈ చోట ఉండినను వారు వచ్చినను నీకు అతిథి మర్యాదలు గావింతురయ్యా మౌనీశ్వర. సుందరేమణి, నీ వృత్తాంతమేమో చెప్పితివి. నేనెవడనుకున్నావు? నీ ఇంటి భిక్షకుడునా? భిక్షకుడు కాదు, త్రిలోకవింత కాలంలో రావణ చక్రవర్తిని నేను. లంకాపట్నం వేలే భూపతిని. నిన్నిప్పుడే ఈ క్షణమయ్యే చర్యతుడు నా లంకాపట్నం చేర్చుడు. అవజ్ఞానుడా, శ్రీరామచంద్రుని భార్యను చెరబెట్టుటకు శ్రీరామచంద్రుడు సకల శాస్త్ర విశారదుడైన పరాక్రమంతుండు. శ్రీరాముల వారి భార్యను చెరబెట్టుటకు నీకెన్ని తలలు గలవు నా దుర్మార్గుడా? ఏమి సకల శాస్త్ర విశారదుండము శ్రీరాముని భార్యను చెరగోని పోవడం నీ ఎన్ని తలలు కలిగిన పలికెదవా? అవును, చూడు నా ప్రతాపం. సీతాదేవిని చర్యెత్తుకుపోతున్నవాడు ఏ విధమ చేతలైనా వానికి మాత్రం ఆ మహాతల్లిని దక్కనివ్వరు. ఇదే వెళుతున్నావు ఏమిలా మిగులు పొగరెక్కి మిట్ట నిరవేరుస్తున్నావా? జగదేక మాత శ్రీరామును మోసము చేసి
ఆ సీతాదేవుల చెర ఎత్తుకొని పోతున్నావు. నా మాటలు అంగీకరించి బుద్ధివంతుడవై ఆ జానకి మాత్రం నాకు అప్పగించి వెళ్ళు. దాని తలను ఊడదీయుదురా దురత్మ. పక్షి అయితే ధారిస్తున్నావా? నేను పోతున్నాను ఇప్పుడే. కథములనగా ఓటమైన గోర్ల చేత నీ కలిపముల చదలమునకి నిన్ను వికలాంగుని చేసి సీతాదేవి శ్రీరాములకు అప్పగించు. అయ్యా ఎవరు నీవు? శ్రీరాముల వారు ధారిస్తున్నావు. నీవు ఎవరు అయ్యా? నీవు పక్షిరాజా ఎవరైనా మీ కథము నీవు రామధ్యానం చేస్తున్నావు. శ్రీరామచంద్ర పతిత పావన నామ స్వామి, నేను జతాయమని పక్షులు స్వామి. దళిత కులహాంతపడైనటువంటి రావణాసురుడు మీ భార్యను చెర ఎత్తుకొని పోతుండగా నేను ఆమె చెర విడిపించాలని చెప్పి వారితో కలిసి యుద్ధము గావించి వారి ఖడ్గము చేత నా 2 పక్షములను రెక్కలు తెగొట్టినాడు తండ్రి. ఇదిగో ఈ నేల మీద పడినాను. ఈ సమాచారము మీకు చెప్పాలని చెప్పి ఇంతవరకు నా దిమంలో ప్రాణం ఉంది స్వామి. సమాచారం నీతో చెప్పినా. పక్షిరాజా నా హృదయపూర్వకంగా నీకు జీవిస్తున్నాను కనుక, కానీ శ్రీరాముల యొక్క ధ్యానం చేయుతున్నావు. నా భక్తులుగా ఉన్నావు. ఇదిగో ఇప్పుడే ఆ వైకుంఠం చూపిస్తున్నావు. పక్షి 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 శ్రీరామమూర్తికి ಹೆಚ್ಚಿನ ವಿಡಿಯೋಗಳಿಗೆ ಪ್ರತಿಧ್ವನಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ.